ప్రకృతి ప్రతి జీవికి ఏదో ఒక యూనిక్ ఫీచర్ ఇస్తుంది. వాటిలో ఒకటే కొమ్ములు. ఎప్పుడైతే కొమ్ముల గురించి మాట్లాడుకుంటామో ఆ కొమ్ములు కేవలం వాటికి ఒక గుర్తింపుగా మాత్రమే కాకుండా వాటి శక్తి మరియు అందానికి కూడా గుర్తింపుగా మారుతాయి. ఈ రోజు నేను మీకు ప్రపంచంలోని 15 అత్యంత పెద్ద కొమ్ములు కలిగిన జంతువులను చూపిస్తాను. వాటి కొమ్ముల వింతైన స్ట్రక్చర్ మరియు పొడవు మీ ఊహకు కూడా అందనంతగా ఉంటుంది. వాటిలో ఒక ఆవుకు 3 కొమ్ములు కూడా ఉన్నాయి. దాన్ని మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు. అయితే అంతకంటే ముందు మీ ఇంట్లో ఎంతమంది ఆవులను పెంచుతున్నారో కామెంట్ చేసి చెప్పండి. ముఖ్యంగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. టెక్సాస్ లాంగ్ హార్న్ కౌ. ఈ ఆవులు ప్రకృతి యొక్క ఎలాంటి అద్భుతం అంటే వీటిని చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. దీని గుర్తింపు దీని అందమైన అత్యంత పొడవైన కొమ్ములు. అవి దాని తలకు 2 వైపులా స్ప్రెడ్ అయ్యి 7 అడుగుల వరకు పెరుగుతాయి. వీటి కొమ్ములు వాటి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడతాయి. క్యాప్రా ఐబెక్స్. ఇది ఒక ఎలాంటి జంతువు అంటే 13,000 అడుగుల ఎత్తులో ఉన్న మంచు పర్వతాలపైన కూడా ఎటువంటి తడబాటు లేకుండా నడవగలుగుతుంది ఈ క్యాప్రా ఐబెక్స్. వీటి మంచి గుర్తింపు వీటి పొడవైన వంకర తిరిగిన కొమ్ములు. వీటిలో మగ కాప్రా ఐబెక్స్ యొక్క కొమ్ములు 90 సెంటీమీటర్ల వరకు పొడవు ఉంటాయి. వాటిపైన గీతలు కూడా ఉంటాయి. అవి వాటి వయసును తెలియజేస్తాయి. వీటి కొమ్ములు పర్వత ప్రాంతాల్లో బ్యాలెన్స్ చేయడానికి సహాయపడతాయి. వీటి కొమ్ములు వాటి వయసును తెలియజేస్తాయి అన్నా కదా, ప్రతి సంవత్సరం ఒక కొత్త రింగ్ పెరుగుతుంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వీటి కొమ్ములు ఎంత బలంగా ఉంటాయి అంటే అవి అస్సలు విరగవు. 3 హార్న్డ్ కౌ. మీరు ఎప్పుడైనా తలపైన 3 కొమ్ములు ఉన్న ఆవు గురించి విన్నారా? అది ఒక ఊహాజనిత కథ కాదు. ప్రకృతి యొక్క ఒక ఎలాంటి అరుదైన అద్భుతం ఉంది అంటే దాన్ని చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. ఈ విధంగా ఏదైనా అద్భుతం వల్ల జరగలేదు. ఇది ఒక జెనెటిక్ మ్యూటేషన్ కారణంగా జరిగింది. ఇందులో ఆవు తలపైన మరో కొమ్ము మొలుస్తుంది. ఇవి దాదాపుగా నుదుటిపైన సాధారణంగా ఉండే కొమ్ములకు మధ్యలో ఉంటుంది. 3 కొమ్ములు ఉన్న ఆవులు ప్రపంచంలో చాలా అరుదుగా ఉంటాయి. ఇవి మనకు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. అయితే మీరెప్పుడైనా ఇలాంటి ఆవును చూసారో లేదో కామెంట్ చేసి చెప్పండి. యాంకెల్ లాంగ్ హార్న్డ్ క్యాటిల్. దీని కొమ్ములు పొడవులో 8 అడుగుల వరకు పెరగడమే కాకుండా చూడ్డానికి ఎంతో పొడవుగా మరియు అందంగా అనిపిస్తాయి. యాంకోల్ లాంగ్ హార్న్డ్ క్యాటిల్ ని ఆఫ్రికా యొక్క గౌరవం అని భావిస్తారు. ఈ కొమ్ములు వేడి వాతావరణంలో వీటి బాడీని కూల్ గా ఉంచడానికి హెల్ప్ చేస్తాయి. అచ్చం ఒక నేచురల్ ఏసీ లాగా ఇవి పనిచేస్తాయి. ఈ పొడవైన కొమ్ములు వాటిని వేట నుంచి కాపాడతాయి. సింహం లాంటి వేటాడే జంతువులు కూడా వీటితో గొడవ పడే ధైర్యం చెయ్యవు. జైంట్ ఎలాండ్. ఇది దాని పొడవైన కొమ్ముల కారణంగా ఫేమస్. వీటి కొమ్ములు వంకర్లు తిరిగి ఉంటాయి. ఇవి స్పైరల్ ఆకారంలో ఉంటాయి. ఇవి 6 అడుగుల వరకు పెరుగుతాయి. వీటి వంకర్లు తిరిగిన స్ట్రక్చర్ వీటిని మరింత అద్భుతంగా మారుస్తుంది. వీటి కొమ్ముల షేప్ మరియు స్ట్రక్చర్ సమయంతో పాటు మారుతూ ఉంటాయి. వీటి వయసుతో పాటు కొమ్ముల యొక్క వంకర్లు కూడా పెరుగుతూ ఉంటాయి. వీటి కొమ్ములు చాలా పెద్దగా మరియు బలంగా ఉంటాయి. రాస్పుటిన్, ఏ గోట్ విత్ లాంగెస్ట్ హార్న్. రాస్పుటిన్ కూడా దాని కొమ్మలను మిగిలిన మేకల్లాగానే ఫైట్ చేయడానికి యూజ్ చేస్తాయి. ఎప్పుడైతే గొడవ జరుగుతుందో అప్పుడు వాటి కొమ్ములు ఒకదానితో ఒకటి ఎంతగా ఢీకొంటాయి అంటే ఆ శబ్దం చాలా దూరం వరకు వినిపిస్తుంది. ఈ కొమ్ముల కారణంగా అవి వాటి ఏరియాలో రాజులాగా అనిపిస్తాయి. ఇవి ఎలాంటి ఛాలెంజ్ నైనా ఎదుర్కొనే కెపాసిటీ కలిగి ఉంటాయి. దీని కొమ్ములు 5 అడుగుల వరకు పెరుగుతాయి. సిమిటార్ హార్న్డ్ ఒరిక్స్. ఒక ఎలాంటి మేక ఉంది అంటే అది ఆఫ్రికాలోని ఎడారి ఎండలో కూడా దాని అద్భుతమైన కొమ్ములతో అడవిలో తిరుగుతూ ఉంటుంది. దాని కొమ్ములు ఖడ్గం లాగా వంకర తిరిగి ఉంటాయి. సిమిటార్ హార్న్డ్ ఒరిక్స్ యొక్క కొమ్ములు పొడవుగా మరియు ఖడ్గం లాగా సన్నగా ఉంటాయి. అవి దాని తలపై నుంచి నెమ్మదిగా వెనక్కి వంగుతాయి. వీటి కొమ్ములు కూడా 90 సెంటీమీటర్ల వరకు పొడవు ఉంటాయి. వీటి వంకర తిరిగిన కొమ్ముల స్ట్రక్చర్ చాలా అద్భుతంగా ఉంటుంది. స్వాంప్ డీర్. దీన్నే మనం దుప్పి అని కూడా అంటాము. వీటి కొమ్ములు కేవలం వీటి అందాన్ని పెంచడమే కాకుండా అడవిలో వీటి ఉనికిని కూడా బలంగా తయారు చేస్తాయి. ఈ కొమ్ముల స్ట్రక్చర్ చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. అవి అడవిలో వీటిని మరింత అద్భుతంగా మారుస్తాయి. స్వాంప్ డీర్ కొమ్ములు దాదాపుగా 2 అడుగుల నుంచి 3 అడుగుల పొడవు వరకు ఉంటాయి. వీటి కొమ్ములు నెమ్మదిగా పెరుగుతూ ఒక అద్భుతమైన ఆర్చ్ రూపంలోకి వస్తాయి. బఫెలో.
ప్రపంచంలో కొమ్ములను అత్యంత ఎక్కువగా యూజ్ చేసుకునేది అంటే బఫెలోనే. ఒకవేళ అవి కేవ్ బఫెలోస్ లేదా ఆఫ్రికన్ బఫెలోస్ అయితే ఆ ఫైటింగ్ మరింత భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇవి వాటి కొమ్ములను ఎప్పుడూ ఫైటింగ్ చేయడానికి యూజ్ చేస్తాయి. ఆ ఫైటింగ్ వాటి జాతికి చెందిన బఫెలోస్ తోనైనా కావచ్చు లేదా సింహాలతోనైనా కావచ్చు. ఇవి వాటి కొమ్ములను చాలా ఎక్కువగా ఉపయోగిస్తాయి. కానీ ఇంకొక బఫెలో ఉంది. అది ఎలాంటిది అంటే అది వీటికి తాత లాంటిది. దాని పేరే ఏషియన్ వాటర్ బఫెలో. ఎందుకంటే కొమ్ముల విషయంలో ఈ జంతువు ఆఫ్రికన్ మరియు కేవ్ బఫెలోస్ ని కూడా వెనుకంజ వేస్తుంది. వీటి కొమ్ముల పొడవు అప్పుడప్పుడు 120 సెంటీమీటర్ల వరకు కూడా ఉంటుంది. అందువల్ల ఏ జంతువైనా దీంతో ఫైట్ చేయడానికంటే ముందు 1కి 100 సార్లు ఖచ్చితంగా ఆలోచిస్తుంది. బ్లాక్ బాకా, దీని కొమ్ములే దీనికి చాలా మంచి గుర్తింపు. వీటి కొమ్ములు స్పైరల్ షేప్ లో ఉంటాయి. 3 నుంచి 4 వంకర్లు తిరిగిన స్పైరల్ డిజైన్ లో ఇవి పెరుగుతాయి. వీటి కొమ్ములను చూస్తే ఎవరో వీటిని చాలా ప్రేమగా డెకరేట్ చేస్తారా అనిపిస్తుంది. వీటి కొమ్ముల పొడవు 50 సెంటీమీటర్ల నుంచి 70 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. అంటే వీటి కొమ్ములు వాటి బాడీలో సగం బాడీ పొడవు అంతా ఉంటాయి. అలాగే బ్లాక్ బక్ ని భూమిపైన ఉన్న అత్యంత ఎక్కువ స్పీడ్ గా పరిగెత్తే జింక అని కూడా అంటారు. ఎందుకంటే ఇది గంటకు 80 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలుగుతుంది. రైనో, చాలా మటుకు ఖడ్గమృగాల తలపైన 2 కొమ్ములు ఉంటాయి. కొన్ని జాతుల్లో స్పెషల్ గా మన ఇండియన్ ఖడ్గమృగాల్లో తలపైన కేవలం ఒకే ఒక కొమ్ము మాత్రమే ఉంటుంది. అది చాలా పొడవుగా ఉంటుంది. ఖడ్గమృగం కొమ్ము 20 నుంచి 60 ఇంచుల పొడవు వరకు ఉంటుంది. అయితే ఇంత పొడవుగా ఉన్నప్పటికీ ఇది చాలా లైట్ వెయిట్ లో ఉంటుంది. ఖడ్గమృగం కొమ్ము ఎంత బలంగా ఉంటుంది అంటే అది మెటల్ లాంటి వస్తువులను కూడా విరవగలుగుతుంది. ఈ కారణంగానే అడవిలో ఏ వేటాడే జంతువైనా సరే ఖడ్గమృగంతో ఫైట్ చేయాలనుకుంటే ముందు ఎన్నోసార్లు ఆలోచించే ముందడుగు వేస్తాయి. బరల్, హిమాలయాల్లో కనబడే గొర్రె జాతికి చెందిన ఈ జీవి ఏదైనా అద్భుతం కంటే తక్కువేమీ కాదు. ఎందుకంటే ఇవి హిమాలయాల్లోని చాలా కఠినమైన ప్లేస్లలో కనబడతాయి. వీటి కొమ్ములు చాలా పెద్దగా మరియు వంకర్లు తిరిగి ఉంటాయి. మగ బ్యారెల్ కొమ్ములు 80 నుంచి 90 సెంటీమీటర్ల పొడవు వరకు ఉంటాయి. ఈ బ్యారెల్స్ దాని కొమ్ములను గుంపులో వాటి నాయకత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం యూజ్ చేస్తాయి. ఎప్పుడైతే మగ బ్యారెల్స్ ఒకదానితో ఒకటి ఫైట్ చేస్తాయో అప్పుడు వాటి కొమ్ముల సౌండ్ చాలా దూరం వరకు వినిపిస్తాయి. మార్కోర్ గోట్, వీటి కొమ్ములు స్పైరల్ షేప్ లో ఉంటాయి. మగ మార్కోర్ కొమ్ములు 5 అడుగుల పొడవు వరకు ఉంటాయి. ఆడ మార్కోర్ కొమ్ములు చిన్నగా మరియు స్ట్రైట్ గా ఉంటాయి. ఈ కొమ్ములు వాటి వయస్సు మరియు బలానికి గుర్తింపు. ఇవి ఎంత పెద్దగా మరియు ఎంత వంకర్లు తిరిగి ఉంటే అంత బలమైందని అర్థం. మగ మార్కోర్ దాని కొమ్ములను ఫైట్ చేయడానికి యూజ్ చేస్తుంది. ఆఫ్రికన్ వటూసి, కొమ్ముల గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఆఫ్రికన్ వటూసి ఆవు పేరు తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ఆఫ్రికన్ వటూసిని కింగ్ ఆఫ్ ది క్యాటిల్ అని అంటారు. దానికి కారణం దీని పొడవైన కొమ్ములు. ఇవి వాటి కొమ్ముల షేప్ మరియు సైజు విషయంలో ఫేమస్. వీటి కొమ్ములు 8 అడుగుల పొడవు వరకు ఉంటాయి. ఎంత పొడవు అంటే వీటిని చూసి ఎవరైనా సరే ఆశ్చర్యపోతారు. ఈ కొమ్ముల స్ట్రక్చర్ కూడా స్పెషల్ గా ఉంటుంది. నార్వేల్, కొమ్ముల విషయంలో ఈ జీవి మిగిలిన జీవులన్నిటినీ వెనుకంజ వేయించేస్తుంది. ఇది ఒక వేల్. ఈ జీవి యొక్క కొమ్ము చాలా పెద్దగా ఉంటుంది. దీన్ని సముద్రపు యూనికార్న్ అని కూడా అంటారు. దీని కొమ్ము నిజానికి దాని పొడవైన దంతం. ఈ దంతం 10 అడుగుల పొడవు వరకు ఉంటుంది. ఇది దాని పై దవడ పైన ఉంటుంది. దాదాపుగా మగ నార్వేల్లోనే ఈ దంతం కనబడుతుంది. కానీ అప్పుడప్పుడు ఆడ నార్వేల్లో కూడా ఈ దంతం కనబడుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, పొడవైన కొమ్ములు కలిగిన జీవులను. ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.